కావున మీరు ప్రియులైన పిల్లల వలె అనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయని అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టమంటున్నాయి. మనం విడిచిపెట్టకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనే మాట రాస్తూ ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టమన్నాయి, మనం విడిచిపెడితే మనం ఎలా మారగలము అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎలా మారుతామంట? కావున మీరు ప్రియులైన పిల్లల వలె అనే మాట రాస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, దీంట్లో ఎంతమంది దీన్ని ఏకీభవిస్తారో అనే విషయాన్ని అడుగుతాను. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా దేవుని పిల్లలే అంటాను నేను. మీరేమంటారు? అవునంటారా? ఒకటి మీరు అన్నారు కాబట్టి ఒక మాట అడుగుతాను. ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు, వాళ్ళు దేవుని పిల్లలేనా? నిజం కరెక్ట్గా చెప్పాడు. అవును కాదు? అవును. వీళ్ళందరూ అవును అంటున్నారు. మీరేమంటారు? అవును అంటున్నారు. ఇంకా అడుగుతారు. అనేకులను హింసిస్తున్నటువంటి వారు ఉన్నారు, వారు కదా. టెర్రరిస్టులు ఉన్నారు, వారు. నరహత్య చేసేవారు ఉన్నారు, వారు. మరి వారికి మనకి తేడా ఏంటి? మనమందరం కూడా దేవుని పిల్లలమే. అర్థమైందా? ఈ లోకంలో వాడు ఎలా బ్రతుకుతున్నా కూడా వాడు దేవుని చేత సృజించబడినటువంటి వాడు. ఆలోచన చేయండి. దేవుడు ఆదియందు ఆయన పోలికలో ఆయన స్వరూప్యంలో దేవుడు నరులను చేద్దామనుకుని నరులను చేశాడు. నరులను చేసినటువంటి జాబితాలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మధ్యగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు సృజించాడు. వీళ్ళందరినీ కూడా దేవుని సృజించాడు. దేవుడు వీరందరికీ సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. కానీ దేవుని పిల్లలు అని ఎవరిని అంటారు అని అంటే, ఎవరైతే తండ్రితో సంబంధం ఉంటే వారు మాత్రమే దేవుని పిల్లలు. దేవునితో కానీ తండ్రితో కానీ సంబంధం లేని వారు దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడరు. అంటే ఆలోచన చేయండి, ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమందికి తండ్రితో సంబంధం ఉంది, కొంతమందికి తండ్రితో సంబంధం లేదు. కొంతమందికి సంబంధం ఉంది, కొంతమందికి సంబంధం లేదు. సంబంధం ఉన్న వాళ్ళు అందరూ కూడా దేవుని పిల్లలుగా కొనసాగుతున్నారు. సంబంధం లేదు తెంచేసుకుని వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా దూరంగా జరిగిపోయి తండ్రితో ఏ సహవాసం లేకుండా వారు నడుస్తూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలు అనేటువంటి విషయానికి వస్తే, దేవుని సంబంధికులు అనేటువంటి విషయానికి వస్తే, అసలు మనం దేవునితో ఎలాంటి సంబంధం కలిగితే దేవుని పిల్లలు అవుతాం, దేవుని కుమారులు అవుతాం, దేవుని కుమార్తెలు అవుతాం అని అంటే దేవుడు ముందుగానే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదియందు ఆదామును అవ్వని కలిగజేసి వారి ఇరువురి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఇలాంటి సంబంధం కనుక మనకు ఉంటే మనం దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అవ్వగలుగుతాం. దేవుడు ఆ ఇరువురిని ఆదామును అవ్వను కలుగజేసి ఏదైనా తోటలో పెట్టి ఆయన సకలమైనటువంటి వాటిని వారికి ఇచ్చి వారిని పెంచాడు, పోషించాడు. అయితే వారితో దేవుడు తన సంబంధాన్ని కొనసాగించడానికి ఆకాశ మహాకాశముల పైన ఆయన సింహాసనం, ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించుకుంటే మానవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, మానవునితో సంబంధాన్ని కొనసాగించడానికి ఆకాశ మహాకాశముల పైన ఉన్నటువంటి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని తీసుకుని ఆయన భూమి మీద పెట్టాడు. ఎందుకు పెట్టాడయ్యా అని అంటే, దేవుడు మనుషుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం దేవుని ఉద్దేశం అయి ఉన్నది కాబట్టి ఆ యొక్క సమస్తమైనటువంటి రాజ్యాన్ని ఆయన భూలోకంలో పెట్టాడు. అదే ఏదైనా తోట అని అంటాం మనం. ఏదైనా తోటలో పెట్టినటువంటి దేవుడు మనుషులతో ఎలాంటి సంబంధంలోనికి వచ్చాడో తెలుసా? ఆలోచన చేయండి. ఒక తండ్రికి కుమారునికి, ఒక తండ్రికి కుమార్తెకు ఉన్నటువంటి సంబంధంలోనికి వాళ్ళు ఇరువురు వచ్చారు. ఆలోచన చేయండి. దేవుడు ప్రతి సాయంకాల సమయంలో ఆ పిల్లల దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళతో ఆడుకోవడానికి వచ్చాడు. ఆయన రావడానికి గల కారణం ఏంటి? వారితో పాటు ముచ్చటించడానికి వచ్చాడు.
వారు ఎలాంటి సంబంధంలోకి వెళ్ళారు తెలుసా? ఒక తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధంలోకి వెళ్ళారు. ఆలోచన చేయండి, తండ్రి ఏం తీసుకొస్తాడా అని పిల్లలు ఎదురు చూస్తారు కదా. ప్రతి సాయంకాల సమయంలో ఆదాము అవ్వ దేవుని యొక్క ఆ యొక్క చేతుల వైపు చూసి, ఈరోజు నా తండ్రి ఏం తీసుకొచ్చాడు నా గురించి? నేను అడిగింది తీసుకొచ్చాడా? నేను కోరుకున్నది తీసుకొచ్చాడా? నేను అడిగాను కదా, ఇది తింటాను తండ్రి, నీవు నాకు తీసుకొస్తావా? నాన్న నీవు నాకు తీసుకొస్తావా? నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలి. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను అడిగింది తీసుకురావాలి. ఆయన చేతుల వైపు చూస్తూ కుమారుడు ఆ విధంగా ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ సంబంధం ఉంది, తండ్రితో ఆ సంబంధం ఉంది. కొన్ని సందర్భాల్లో తండ్రి తిడతా ఉన్నప్పుడు, ఖచ్చి నాయన నేను నీతో ఉండను అని పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కోపగించుకునే పరిస్థితులు ఉన్నాయి, మూతి ముడుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, హక్కుని చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, సరదాగా కితకితలు పెట్టుకునేటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ బైబిల్లో లేవు. కానీ ఆ సంబంధం ఎలా ఉంటుంది? ఈ లోక తండ్రితో ఈ లోక కుమారులకు ఉన్నటువంటి సంబంధమే కదా ఉండేది. ఈ లోక కుమారులు తండ్రితో ఎలా ఉంటారు? ఒక స్నేహితుడి వలె తన ఆ పిల్లవాడు ఎంత చిన్నవాడైనా కూడా తన తండ్రి ఆ వయసు వాడికిలా కనిపిస్తాడు పిల్లలకి. అందుకనే తండ్రితో ఆడుకుంటారు, తండ్రితో ముచ్చటేస్తారు, తండ్రితో కోపపడతారు, తండ్రి దగ్గర బొంగమూతి పెడతారు, తండ్రి దగ్గర సమస్తం చేస్తారు, అలుగుతారు. ఇవన్నీ కూడా పిల్లలు చేస్తారు. ఆలోచన చేయండి, నీవు దేవుని సంబంధివి అయితే ఇవన్నీ నువ్వు దేవునితో చేస్తావు. దేవుని దగ్గర అలుగుతావు, దేవుని దగ్గర బొంగమూతి పెట్టుకుంటావు, దేవుడి దగ్గర అలక కలుగుతుంది, దేవుని దగ్గర ప్రేమను పొందుతావు, దేవుడి దగ్గర ఆశిస్తావు, తండ్రి దగ్గర కోరుకుంటావు. ఇది నాకు కావాలయ్యా, నువ్వు తెస్తావా తేవా అని అడుగుతావు, నువ్వు అజమాయిస్తావు, నువ్వు బెదిరిస్తావు, అన్నీ చేస్తావు. ఇది తండ్రితో సంబంధం అంటే ఎలాంటి సంబంధం ఉన్నవారు దేవుని పిల్లలు అవుతారో తెలుసా? ఇలాంటి సంబంధం అంటే ఎవరైతే తండ్రి హృదయానికి చేరువుగా ఉంటారో వారు దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అన్నమాట. ఎప్పుడైనా మనం ఆయన హృదయానికి దగ్గరగా వచ్చామా? ఆయన హృదయ స్పందన మనం ఆలకించామా? హృదయ స్పందన అంటే ఏంటో తెలుసా? మీ పిల్లలు మీ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు మీ యొక్క హార్ట్ బీట్ వినిపిస్తుంది తెలుసా? మీ హృదయం స్పందిస్తుంది, కొట్టుకుంటుంది. దాన్నే హృదయ స్పందన అని అంట. అది వినగలగాలి. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుడు ఆలోచన సమస్తం కూడా మనకు తెలిసి ఉండాలి. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా తండ్రితో నీకుండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఆ విధంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన కుమారుడు కుమార్తె అవ్వగలుగుతావు. కానీ ఎలాంటి సంబంధం ఉంది, ఇది బాగానే ఉంది. దీని తర్వాత ఎప్పుడైతే కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి, తండ్రి నుంచి వేరైపోవాలి అని అనుకుంటాం, తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవాలి అని అనుకుంటాం, తండ్రితో సంబంధం కలిగి ఉండకూడదు అని అనుకుంటాం. అలాగా వారు దేవునితో అత్యుత్తమమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి వారు పరిస్థితులను బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి దేవునికి దూరం అవుతూ వచ్చారు. పాపం దేవునికిని, తండ్రికిని, కుమారుకి, కుమార్తెకు మధ్యలో అదొక పెద్ద అడ్డుబండగా, అడ్డురాయిగా మిగిలింది. అందుకనే తండ్రితో సంబంధాన్ని తెంచేసుకున్నాం. తండ్రితో సంబంధం తెంచేసుకోవడం అనేటువంటిది ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం. అంటే ఇక్కడ నుండి నా తండ్రితో నాకు అవసరం లేదు, ఇక్కడ నుండి నా తండ్రి చెప్పిన మాట నేను వినవలసిన అవసరం లేదు, ఇక్కడ నుండి నా తండ్రి చెంగుచాటున ఉండవలసినటువంటి అవసరం లేదు, నా తల్లి చెంగు చేతల్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. నిర్ణయం నాది. నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వ్యవహరిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా వ్యవహార శైలిని, నా జీవితాన్ని నేను నడిపించుకోగలను అనేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు
తండ్రి యొక్క ప్రేమను నీవు కనుక పరిపూర్ణంగా ఆస్వాదించగలిగితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి ఇష్టపడవు. కానీ చాలా సందర్భాల్లో తండ్రిని విడిచి బ్రతకాలి అని అనుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదాము అవ్వ అదే చేశారు. తన సొంత నిర్ణయాన్ని, తన సొంత అభిప్రాయాన్ని కలిగి వారు నడుచుకోవాలి అని అనుకుని తండ్రి దగ్గర నుంచి దూరం జరిగిపోయారు. దూరం జరిగిపోయినప్పుడు తండ్రితో సంబంధం ఉంటుందా? సంబంధం ఉంటుంది, కానీ బంధం ఉండదు. అరే ఈడెవడ్రా అని అంటే పలానా వాడు కొడుకండి. మరి ఎలా ఉంటారండి ఇద్దరు? ఏముంటారండి, ఏముంటారండి. అర్థమైందా? సంబంధం ఒకటి, బంధం. సంబంధం ఉంటే సరిపోదు, బంధం కూడా ఉండాలి. వారు దేవుని పిల్లలుగా ఉన్నారు, కానీ తండ్రితో సరైనటువంటి బంధంలో వారు లేకుండా వారు దూరం జరిగిపోయారు. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని విభేదించి బయటకు వచ్చినటువంటి వారే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని విభేదించి తండ్రికి కచ్చి చెప్పి తండ్రిని వ్యతిరేకించి వచ్చినటువంటి వారే. వ్యతిరేకించి రాకపోతే గనక నీ జీవితంలో రక్షణ లేదు. తెలుసా మీకు? మీరు రక్షించబడ్డారు అనంటే మీరు తప్పుకున్నారు కాబట్టే రక్షించబడ్డారు. తప్పుకోకపోతే మీ జీవితంలో రక్షణ అనేటువంటిది లేదు. ఆ కాన్సెప్టే లేదు అసలు. ఇక్కడ కూర్చున్నవారు మీలో ఎంతమంది నేను చాలా పవిత్రంగా బతికానండి, నేను చాలా పరిశుద్ధంగా బతికానండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను దేవుణ్ణి అంగీకరించానన్న వాళ్ళు ఉన్నారా? మనమందరం ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించాం? ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అనే కదా? అనేనా? లేకపోతే నేను పవిత్రుడిని, పరిశుద్ధిని, నన్ను రక్షించు అని అన్నావా? నువ్వు పవిత్రుడు, పరిశుద్ధుడు అయితే నీకు రక్షణ అవసరంలే. ఎవడైతే పాపం చేశాడో వాడికి రక్షణ అవసరం. ఇలాగ తప్పిపోయి బ్రతికినటువంటి మనల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తాన్ని కాచి, ఆయన శరీరాన్ని వెలగా పెట్టి మనల్ని ఆయన విమోచించాడు. ఆయన మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని పాపము నుండి పవిత్రతలోనికి నడిపించాడు. ఆయన మన పరిశుద్ధతలోనికి నడిపించాడు. మరలా తండ్రితో సంబంధాన్ని, తండ్రితో సహవాసాన్ని, తండ్రితో అన్యోన్య బంధాన్ని మరలా నీవు నేను కొనసాగించడానికి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన నిన్ను నన్ను దేవునికి అత్యంత సమీపముగా తీసుకుని వచ్చాడు. అదే మాట మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు. చదవండి. సరిపోతుంది. ఎవరి పిల్లలు అగడానికి? నా పిల్లలు అన్నాడు అక్కడ. నేను మిమ్మల్ని అందరినీ రక్షించాను కాబట్టి మీరు నా పిల్లలు అని అన్నారా క్రీస్తు? మరి ఎవరి పిల్లలు చేయడానికి ఆయన వచ్చాడు? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు, అంటే తండ్రి పిల్లలు అగడానికి అధికారం ఇచ్చాడు. అర్థమైందా మీకు? అధికారం ఇచ్చాడు. క్రీస్తు యేసు మనలను పాపము నుండి విమోచించి తన రక్తాన్ని కాచి తన యొక్క శరీరాన్ని బలిగా పెట్టి ఆయన చనిపోయి నీకు నాకు ఇచ్చిందేంటో తెలుసా? తండ్రితో సంబంధం. తండ్రితో సంబంధాన్ని ఇచ్చాడు. బాగానే ఉంది. సంబంధాన్ని ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే నీకు నాకు ఆయన సంచకరువుగా ఉంటూ ఉన్నాడు. నీకు నాకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. చూడండి, ఈ మాట చూడండి. క్రీస్తు యేసు మనలను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు అనంటే ఆయన మనల్ని మరణము నుండి జీవములోనికి నడిపించాడు. అదే మాట రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. మీరు క్రీస్తుతో కూడా
చదవండి. రోమా 6:8 మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఆలోచన చేయండి, మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మనం ఏమయ్యాం? మనం రక్షించబడక ముందు, రక్షించిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాం తెలుసా? ఆ రక్షణ మనకి ఎలా వచ్చింది అని అంటే క్రీస్తు చనిపోయాడు. క్రీస్తు చనిపోవుటలో, క్రీస్తు మరణంలో మనం కూడా పాలివారమై ఉన్నాం. ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? కొలస్సీలకు 3:1, కొలస్సీలకు రాసిన పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై, ఇది రెండవది. మూడవది చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. ఆలోచన చేయండి, మనం పాపము చేసిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనల్ని రక్షించాడు. రక్షించడం ఎలా జరిగింది అని అంటే ఆయన మన కొరకు మరణించాడు. ఆ మరణంలో నీ మరణం ఉంది. ఆయన యొక్క మరణంలో నీ మరణం ఉందో. నువ్వు కూడా ఆయన మరణించినప్పుడు మరణించావు, మరలా ఆయన లేపబడినప్పుడు నువ్వు లేచావు. లేచి ఏం చేసావయ్యా అనంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెట్టాడు. ఎవరితో కూర్చుండబెట్టాడు? తండ్రితో, కుమారునితో, నిన్ను నన్ను సహవాసంలో ఆయన కూర్చుండబెట్టాడు. ఆలోచన చేయండి, ఇదే సిద్ధాంతం. అంటే మీకు మొదటి అధ్యాయంలో నేను చెప్పాను. అంటే 3 నుండి 7 వరకు, 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు తండ్రి చేసినటువంటి కార్యం కనిపిస్తుంది. 7 నుండి 12 వచనాలు మీకు కుమారుడు చేసినటువంటి బలియాగం కనిపిస్తుంది. 13, 14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అనేటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. అయితే మనం రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి నీవు నేను సంఘంలో, సహవాసంలో సహపారివారమై ఉన్నాం. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే నీవు నేను ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఇక్కడ ఎలా నడవాలి అని కోరుకుంటున్నాడు అని అంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఈ మాటలు ఎవరికి చెప్తా ఉన్నాడు అని అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలకి ఎవరు సంబంధించినవి అని అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి సంబంధించినవే. అయితే రక్షించబడినటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే ఆలోచన చేయండి, మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నాడు. అయితే మనం పిల్లలమయ్యాం. ఎలాంటి పిల్లలమయ్యాం? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడే. మనల్ని కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయన మనం ఒకటేనా? మరి వ్యత్యాసం ఏంటో చెప్పండి. వ్యత్యాసం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6:18 నేనే చదువుతాను. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు నేను తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలయ్యుందురు అనే మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనము ఒకటేనా అని అంటే కాదు. ఈ 2 మాటల్లో మీరు వ్యత్యాసాన్ని చెప్పండి. జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు, ఈ 2 ఒకటేనా వేరువేరా? మీకు పిల్లలు ఉన్నారా? పెళ్ళిళ్ళు చేశారా? చేస్తే మీరేం రాశారు పెళ్ళికోటలో? మీకు ఒకే పిల్లవాడు ఉన్నాడండి, మీరు ఏం రాస్తారు? ఏకైక కుమారుడు. మీకు 3 కుమారులు ఉన్నారండి, ఏం రాస్తారు? వ్యత్యాసం ఉందా లేదా? ఒకడి గురించే మాట్లాడేది, కానీ రాతలు వేరనమాట కదా. ప్రభువు అయినటువంటి క్రీస్తు కూడా అంతే. 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు అక్కడ ఎలా కనిపిస్తారు యేసుక్రీస్తు ప్రభువుల వారు అని అంటే ఏకైక సుతుడిగా కనిపిస్తాడు, ఏకైక కుమారునిగా కనిపిస్తాడు.
అయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన మనకి ఎలా కనిపిస్తాడు అంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు అనే మాట రాస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తండ్రికి ఈ కుమారుడు ఏకైక కుమారుడిగా ఎప్పుడు దాకా ఉన్నాడో తెలుసా? ఆయన చనిపోనంత వరకు ఏకైక కుమారుడు. చనిపోయిన తర్వాత ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక మంది ఆయన రక్షించుకున్నాడో, అనేక మంది విశ్వసించారో వారు కూడా కుమారులు కుమార్తెలుగా మారిపోయారు. అలా కుమార్తెలుగా మారిపోయిన తర్వాత ఆయన ఏమవుతాడు? ఆయన ఏమవుతాడు అంటే జ్యేష్ఠుడు అవుతాడు. ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. మనం ఏమవుతాం? నీవు నేను కనిష్ట కుమారులము కుమార్తెలము అవుతాం. అందుకని ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? నీకు, నాకు, మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరు దేవుని పోలి నడుచుకోండి. మీకే ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మనకెందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మీకంటే మరి నేనేదో గొప్ప అనుకుంటారు, అలా అనుకోవద్దు. మనము అని అంటున్నాను. మనకి ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎందుకు అనంటే క్రైస్తవ విశ్వాసి తప్పిపోవడానికి చాలా సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. తప్పిపోవడం చాలా సులువు. ఎవరు? విశ్వాసులే, భక్తిపరులే, ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నారో వారు తప్పిపోవడం చాలా సులువు. మారనోడు ఆలోచన చేయండి. ఎవడైతే దేవుణ్ణి అంగీకరించలేదో వాడిలో మార్పు రావడం అసమంజసం, అది అవదు. కానీ రక్షించబడినటువంటి వాడు ప్రతి చిన్న విషయానికి మారిపోతాడు. అలా మారిపోతారు కాబట్టి బాబు నేను మీకే చెప్తున్నాను, మనకి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? మీరు మారిపోయే ఛాన్సులు ఉన్నాయి, పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఆత్మీయతలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానో తెలుసా? మీరు దేవుని పోలి నడుచుకోండి. ఆయన పోలి నడుచుకోవాలి అనంటే, ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయన ఎలాంటి వాడో నీవు నేను తెలుసుకోవాలా. నీకు నాకు తెలుసా? ఆయన ఎలాంటి వాడో నీకు నాకు తెలియాలి కదా. నేను ఇప్పుడు ఎవరినైనా పోలి నడవాలి అని అనుకోండి, ఎవరినైనా అనుకరించాలి అని అనుకోండి, ఎవరినైనా పోలి నడవాలి అని అనుకోండి, నాకు కావాల్సింది, నాకు తెలియవలసింది ఏంటో తెలుసా? అనుకరించాలి అని అంటే ముందు ఒకడు నడవాలి, అంతేనా? నేను అనుకరించాలి అని అంటే అనుకరించేవాడు ఒకడు ఉండాలి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు మట్టి రోడ్లు ఉండే, బాగా వర్షం వచ్చిన తర్వాత ఎవరు నడవకుండా ఉంటే అదంతా చిత్రగా ఉంటుంది. దాని తర్వాత ఒక 10 మంది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకేమొస్తుందో తెలుసా? 6 అడుగులు ఉంటాయి. అప్పుడు నడవడం చాలా సులువు. అదే ముందు నువ్వు నడవాలంటే కష్టం. అది అనుకరించడం అని అంటే. ఆయన్ని నువ్వు అనుకరించాలి అని అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుండాలి. అయితే నీకు నాకు తండ్రి గురించి ఎంత తెలుసు? తెలియాలి అని అంటే ముందు ఆయన చూడాలి కదా. అనుకరించాలి అని అంటే ఆ వ్యక్తి నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి నడక నువ్వు చూసి ఉండాలి, ఆ వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి ప్రవర్తన నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి నడవడిక నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి హావభావాలు నీకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తి ఎలాంటి అనుభవాలు గుణగణాలు కలిగినటువంటి వాడో తెలిసి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడో తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అనుకరిస్తారు. ఇప్పుడు చాలామంది యవనస్తులు సినిమా యాక్టర్ని అనుకరిస్తారు. వాడు నడిచే విధానం బట్టి నడుస్తారు. వాడు ఒకవేళ సగం గుండు కొట్టించుకున్నాడు అనుకోండి, మనోళ్ళు కూడా సగం గుండు కొట్టించుకున్నారు. అని అంటే నేను వాడిని అనుకరిస్తున్నాను రా అని అంటాం. ఆడు అన్నా సరే మనం ప్రతిమడం అంటాం. అదొక మేనరిజం. అనుకరించడం అంటే అదే.
అనుకరించాలి అని అంటే ముందు ఆ వ్యక్తి మీద నిశ్చితంగా మనం పరిశీలన చేయాలి, ఆ వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అయితే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? హీరోల్ని అనుకరిస్తారు, వారి యొక్క వ్యక్తిగత విషయాలు వీడికి ఏం తెలియదు. వాడు సగం ముందు కొట్టుకుంటే వీడు సగం ముందు కొట్టించుకుంటాడు, వాడు సగం నెక్కరేసుకుంటే వీడు సగం నెక్కరేసుకుని తిరుగుతాడు. కానీ అనుకరించడం అంటే అది కాదు. అనుకరించడం అంటే అది కాదు. సంపూర్ణంగా అతన్ని మనలోకి ఆహ్వానించడం, దాన్ని అనుకరించడం అంటే. దేవుణ్ణి అనుకరించడం అని అంటే దేవుని గురించి తెలిసి ఉండాలి. ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమందరం కూడా, నీవు ఎప్పుడైనా దేవుణ్ణి నీ కంటితో నువ్వు చూసావా ఆయన అనుకరించడానికి? నీ యొక్క భౌతికమైనటువంటి నేత్రాలతో నీవు ఆయన్ని చూసావా? చూడలా. లేకపోతే నీ యొక్క చెవులతో ఆయన స్వరాన్ని విన్నావా? వినలేదు. మరి నువ్వు ఏ విధంగా అనుకరిస్తావు? ఏ విధంగా అనుకరిస్తావు? ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో, ఎలాంటి హావభావాలు కలిగినటువంటి వాడో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన దయ ఏంటో, ఆయన యొక్క కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆయన జాలి ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? అని అంటే ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైనా సరే కారు కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక చిన్న పరికరం కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు. అది ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని ఉపయోగిస్తే మేలు అనే మాన్యువల్ ఉంటుంది. అవునా? మనం ఆయన్ని కంటితో చూడలేదు, చెవులతో వినలేదు. అదే మాట్లాడుతూ ఉన్నాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. అయితే చూడనటువంటి దేవుణ్ణి ఎలా అనుకరించాలి, ఎలా అనుసరించాలి, ఆయన్ని పోలి ఎలా నడవాలి, ఆయన గుణగణాలను ఎలా తెలుసుకోవాలి, ఆయన లక్షణాలను ఎలా తెలుసుకోవాలి, ఆయన యొక్క నడవడికని నేను ఎలా తెలుసుకోవాలి, ఆయన యొక్క ప్రేమను నేను ఎలా అనుభవించాలి అని అంటే గో త్రూ దిస్. ఆయన గురించి సమస్తం దీంట్లో ఉంది. ఇది నువ్వు చదవగలిగితే ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి వాడు, ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వాడు, ఎలాంటి హావభావాలు ఆయన కలిగి ఉన్నాడు, ఎలాంటి నడక కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎలాగ ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు, ఎలా ఆయన మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడు, ఎలా మనల్ని ఆయన కనుకరిస్తూ ఉన్నాడు, ఎలా ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు, ఆయన కృప ఎలాంటిది అనే విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరుస్తాడు. నీవు దీన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని కంచకరువుగా నీకు ఉంచాడు. ఎందుకు ఉంచాడయ్యా అని అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన ఎత్తి చూపిస్తాడు. ఎలా తెలుసా? ఒక తెర మీద నీవు సినిమా చూసి ఒక సినిమాలో ఒక హీరోని ఎలా చూస్తావో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి నీకు హీరోగా చూపిస్తాడు. ఆలోచన చేయండి, అత్యంత బలవంతుడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? అత్యంత బలం కలిగినటువంటి వాడిని, పెద్ద ఎత్తు కలిగినటువంటి వాడిని, మంచి శరీరం కలిగినటువంటి వాడిని, మంచి పౌష్టికంగా ఉన్నటువంటి వాడిని, బలము శక్తి కలిగినటువంటి వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా నీ జీవితంలో? చూడలా. కానీ నీ మనోనేత్రాలను తెరిచి చూడు. పరిశుద్ధాత్ముడు నీవు ఇది చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తే ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడో ఆయన నీకు చూపిస్తాడు. ఎవరు చూపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎంత బలవంతుడో, గొలియాతు కంటే ఆయన అత్యంత పొడవైనటువంటి వాడు, అత్యంత బలీయమైనటువంటి వాడు. ఆయన బలీయమైనటువంటి వాడని, ఆయన గొప్పవాడని, శక్తివంతుడని నీకు ఎలా తెలుస్తుంది అని అంటే పరిశుద్ధాత్మను చూపిస్తాడు. ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిదో ఎవరు చూపిస్తారో తెలుసా? ఆయన ప్రేమ నీకు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టి, ఇదయ్యా దేవుని ప్రేమ, ఇది దేవుని కృప నీ ఎడల అని పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు, నీకు సూచిస్తాడు. అందుకని నిన్ను ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆయన నన్ను ఆయన ముద్ర వేసి ఆయన నీ మీద నా మీద పనిచేస్తూ ఆయన నీకు నాకు దేవుడు ఎలాంటి వాడు, ఆయన సుగుణాలు ఏంటో చూపిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన పోలి నడవాలి అని అంటే నీకు నాకు ఉండవలసినటువంటి విషయాలేంటి?
ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడు నీకేం తెలుసు? ఆయన్ని పోలి నడవమన్నాడు. ఏ ఏ విషయాల్లో నడిస్తే బాగుంటుంది ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు చెప్తాను. మనం పాటించవలసినవి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చెప్తాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని పోలి నడవండి అని అంటున్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట? పౌలు అన్నాడు. ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నారు? అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు పౌలు. మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నారు. పౌలు గారు ఏమంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఏమన్నారు? ముందు మీరు దేవుని పోలి నడుచుకోండి అని అన్నారు. మళ్ళా పౌలు గారు ఏమంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నారు. అని అంటే పౌలు ఎలా మారిపోయాడో తెలుసా? పౌలు ఎలా మారాడు అని అంటే క్రీస్తు వలె మారిపోయాడు. క్రీస్తు స్వరూప్యంలో, క్రీస్తు పోలికలో ఆయన వచ్చి చేరాడు. కాబట్టి ఆయన తన యొక్క జీవితాన్ని పానార్పణముగా దేవునికి అర్పించాడు. అందుకనే నన్ను పోలి మీరు నడుచుకోండి అని అన్నాడు. అయితే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని అంటే, క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని అంటే మనం ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి? ఆయన పోలి నడవాలి అని అంటే ఏ విషయాల్లో ఆయన నడవాలి? మనం పోలి నడవాలి అని అంటే మొదటిది, మనం ఈ లోకంలో ప్రత్యేకింపబడినటువంటి వారు. క్రీస్తు ఈ లోకంలోకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉన్నాడో నీవు నేను ఆ విధమైనటువంటి ప్రత్యేకతలోనికి రావాలి. ఆలోచన చేయండి. యేసయ్య యొక్క జననమే ప్రత్యేకమైనటువంటిది. ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిదై ఆయన్ని ఈ లోకంలో కొన్నది. ఆలోచన చేయండి. ఈ లోకంలో ఎప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు ఎవడూ లేడు. క్రీస్తు ఒకడు తప్ప. క్రీస్తు ఒకడు తప్ప ఈ లోకంలో మగ యొక్క ప్రాప్తి లేకుండా, మగాడితో సంభోగించకుండా ఈ లోకంలో కేవలం స్త్రీ సంతానముగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడు, ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు ఎవడూ లేడు, క్రీస్తు తప్ప. ఆయన యొక్క జననం అంత ప్రత్యేకమైనటువంటిది. నీ జననం నా జననము కూడా అంతే ప్రత్యేకమైనటువంటిది. ఎలాగ ప్రత్యేకమైనటువంటిది అని అంటే ఆయన ఏ విధంగా ఈ లోకంలో జన్మించాడో నిన్ను నన్ను అదే విధంగా ఈ లోకంలో జన్మింపజేశాడు. ఏ విధంగా నేను జన్మించామో తెలుసా? నీవు పాపంలో చచ్చిన వాడమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనలను మరలా బ్రతికించాను. నీవు చచ్చావు, నీ యొక్క స్థితి చచ్చింది, నీ యొక్క పాత జీవితం చచ్చింది. నీ బ్రతుకు, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసా? నూతన జన్మ అనుభవం. నూతన జన్మ అనుభవం. ఆయన ఎలాగ జన్మించాడో నీవు నూతన జన్మలో అదే విధంగా జన్మించావు. ఆయన ఆ యొక్క పరిచర్యలో, ఆయన మాటలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన నడవడికలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన చావులో కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యేకపరచుకోవడం అంటే అది, ప్రత్యేకంగా ఉండడం అంటే అది. నీవు రక్షించబడినటువంటి నీవు, ఈ లోకంలో నుండి బయటకు వచ్చినటువంటి నీవు, ఈ లోకం నుండి వేరుపరచబడినటువంటి నీవు, ఈ లోకంలో నుండి ప్రత్యేక స్థితిలోకి వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి విషయంలో కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ యొక్క నడవడికలోను, నీ యొక్క చేష్టల్లోను, నీ యొక్క హావభావాలన్నింటిలో కూడా నీవు ఈ లోకం నుండి వేరైపోవాలి, వేరుగా జీవించాలి. ఈ లోక సంబంధులతో కలిసి నివసించడం ఎంతవరకు ఆమోదయోగ్యం, ఎంతవరకు అది సమంజసమైనటువంటి విషయం అది కాదు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి నీవు ఈ లోకం నుండి ప్రత్యేకించబడాలి. ఆలోచన చేయండి. మనం ఎంత ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాం అనే విషయం మన పక్క వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి అర్థమైపోద్ది. మన యొక్క జీవితం ఏంటో, మన యొక్క ఆత్మీయ యొక్క విశ్వాసం యొక్క సాక్ష్యం ఏంటో. ఈరోజు క్రైస్తవ బిడ్డలను చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ ప్రత్యేకతను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా?
రైట్. వీడు క్రైస్తవుడు, వీడు రోజు చర్చికి వెళ్తాడు, వీడు ప్రార్థన చేస్తాడు, వీడు దేవుడు వాక్యాన్ని వింటాడు, వీడు తప్పు చేయడు, వీడు పాపం చేయడు, వీడు అన్యాయం చేయడు, వీడు అక్రమం చేయడు, వీడు ఇతరుల ఎడల ఎలాంటి దురుద్దేశం కలిగి ఉన్నాడు, వీడు చాలా మంచి స్వభావం కలిగినటువంటి వాడు, వీడు చాలా మంచి ఆలోచన కలిగినటువంటి వాడు, వీడు మంచి చేస్తాడే కానీ చెడు చేయడు. వీడికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇది వీడి దేవుడు వీడికి నేర్పించినటువంటి ప్రత్యేకత అది. ఇది మనలో ఉందా? ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, మనల్ని ప్రత్యేకంగా నడవమన్నాడు. ఎవడైతే ఆ విధంగా ప్రత్యేకంగా నడుస్తాడో వాడు ఆయన కుమారుడు అవుతాడు, వాడు ఆయన కుమార్తెడు అవుతాడు. రెండవది, ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. రెండవది సమాధానము కలిగి జీవించమన్నాడు. సమాధానం కలిగి. సమాధానం అంటే ఏంటో చెప్తారు మీరు నాకు? సమాధానం అంటే ఏంటి? ఏమండి, మీరు నాకంటే ఎక్కువగానే చదువుకున్నారు, మీకు అన్నీ తెలుసు, మాట్లాడరేటి? సమాధానం అంటే చాలా సందర్భాల్లో ఇహలోకపరంగా చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మధ్యరకానికి వెళ్ళి నువ్వు ఆగు, ఎందుకు కొట్టుకుంటున్నారు? అవసరమా? అవసరం లేదు కదా, ఎందుకు అలాగా తిట్టుకుంటున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వు ఆగు. గొడవని లేకపోతే తిట్టుకుంటున్నటువంటి వారిని వేరు చేసి నేను చెప్పిన మాట మీరు వినండి, ఇంకెప్పుడు కొట్టుకోవద్దు. ఇది సమాధానమా? కాదు. సమాధానం కలిగించినటువంటి వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతారంటే దేవుని కుమారుల్లో ముందు జాబితాలో ఉండేది ఎవడో తెలుసా? పెద్ద మనుషులే కదా. ఎవరు రాయబారులు తీరుస్తారు? ఎవరు ఇంట్లో విషయాలు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు తీర్పులు తీరుస్తారు? పెద్ద మనుషులుగా చాలా మనం అవుతున్నారు. అంతకన్నా ఎక్కువ చెప్పాలి అని అంటే పొలిటీషియన్స్, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గల్లీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే సమాధానం ఎలా ఉండవు, నువ్వు ఎలా ఉండవయ్యా, నీకు ఎందుకయ్యా? ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ సమాధానం పరిచేవారైతే, ఒకవేళ వీళ్ళందరూ ఒకవేళ దేవుని కుమారులు కుమార్తెలు అయితే కనుక ఆ జాబితాలు ఎవరు ఉంటారో తెలుసా? వాళ్ళే ఉంటారు, మనం ఉండం. ఎవరుంటారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, గల్లీ లీడర్లు, రౌడీ షీటర్లు, వీళ్ళు తప్ప ఎవడం ఉంటాడు. సమాధానం అంటే అది కాదు. సమాధానం, క్రీస్తు నేర్పిస్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? నీవు తప్పు చేయకపోయినా, నీవు పాపం చేయకపోయినా, నీవు దోషం చేయకపోయినా, ఆ నింద పడినప్పుడు నీకు నువ్వుగా వెళ్ళి నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, నన్ను క్షమించండి అని అడగడం సమాధానం. అర్థమైందా మీకు? బైబిల్లో ఈ మాట ఉంటుంది, మీరు దేవునికి అర్పణగా తీసుకుని వచ్చినప్పుడు అది అక్కడ పెట్టి మీరు ముందుగా వెళ్ళి మీరు సమాధాన పడి వచ్చి నాకు అర్పణ చెల్లించండి అని అన్నాడు. అంటే ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? తప్పు నువ్వు చేసినా వాడు చేసినా, నువ్వన్నా వాడన్నా, నువ్వు పలికినా వాడు పలికినా, నీవు ద్వేషించినా వాడు ద్వేషించినా, నువ్వు తిట్టినా వాడు తిట్టినా, నీ అంతటా నువ్వుగా వెళ్ళి అయ్యా నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అనడం ఏంటో తెలుసా? సమాధానం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారు తెలుసా? నీ పాదాలు పట్టుకున్నాడు, నీ పాదాలను కడిగాడు కదా. నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, నువ్వు తప్పు చేయలేదురా, నీ పాపం చేయలేదురా, నేను చేశాను, నీ పాపాన్ని నా మీద వేసుకున్నాను, నీ దోషాన్ని నా మీద వేసుకున్నాను, ఇదిగో నువ్వు పవిత్రుడవునట్లుగా ఆ నిన్నంతా నా మీద వేసుకుని నీ పాదాలు కడిగి శుభ్రపరిచి దాన్ని తుడిచాను. దాన్ని సమాధానం అంటారు. సమాధానం కలిగి జీవించడం అంటే అది. ఆయన సమాధానాన్ని స్థాపించాడు, నేను సమాధానాన్ని నేను బయట ఎక్కడికో వెళ్ళలేదు. 2 విషయాలు చెప్తాను. కోడళ్ళు అయినటువంటి వారు మీ యొక్క అత్తలతో సమాధానంగా ఉంటున్నారా? మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. ఈ చిన్న విషయం సరిపోద్ది మీరు వెళ్ళకపోవడానికి. ఇంకొక విషయం చెప్తారు, వాయిస్ వెర్సా, మళ్ళీ వీళ్ళందరూ ఫీల్ అయిపోతారు. రైట్. అత్తలైనటువంటి వారు
కుమార్తెలుగా ఉన్నటువంటి కోడల్ని సరిగా చూస్తూ ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? లేదు. పోనీ ఇరుగు పొరుగు వారితో మనకున్నటువంటి వారందరం కూడా సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నామా? సమాధానం లేకపోతే మరి మనం దేవుని కుమార్తెలు ఎలాగవుతాం? ఎలాగవుతాం? ఆలోచన చేయండి. మనకిచ్చినటువంటి ఆయన యొక్క సిలువ ఏదైతే ఉన్నదో ఆ సిలువను విధేయతగా మనకు ఇచ్చినటువంటి సమయం వరకు మోయడం, అది యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశారు. మనల్ని కూడా అదే చేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంకొక విషయం చెప్తున్నాడు. ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. ఎవరికి వేస్తాడో తెలుసా? మనకే. మనం మాట విన్నప్పుడు, మనం ఒకవేళ దారి తప్పి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు నా తండ్రి నన్ను శిక్షించాడు అనేటువంటి విధేయతలోనికి వస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక.